నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం రోజుకు ఎంత నీటిని ఉత్పత్తి చేస్తుందో దానికి సంబంధించిన వివరాలను విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది. కువైట్ లో ప్రస్తుతం భూగర్భ జలాలు నీటి ఉత్పత్తికి సంబంధించి ఉత్పత్తి సామర్థ్యం రోజుకు సుమారుగా 142 మిలియన్ ఇంపీరియర్ గ్యాలన్లకు చేరుకుందని చెప్పేసి 2023 వేసవిలో నమోదైన గరిష్ట రోజువారీ వినియోగం దాదాపు 52.571 మిలియన్ ఇంపీరియర్ గ్యాలన్లని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు పెరుగుతున్న నీటి డిమాండ్ను తీర్చడానికి మంత్రిత్వ శాఖ భూగర్భ జలాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో భవిష్యత్తు కార్యక్రమాలను కూడా ప్రకటించింది. షాగయా క్షేత్రాలకు వాయువ్యంగా ఉన్న ప్రాంతాలలో అలాగే ఖాదిర్ క్షేత్రానికి వాయువ్య మరియు ఈశాన్య ప్రాంతాలలో తక్కువ లవణ శాతం కలిగి ఉన్న భూగర్భ జలాలపైన పెట్టుబడి పెట్టడానికి టెండర్లను ఆహ్వానిస్తూ ఉన్నామని చెప్పి దీనికి సంబంధించి కొత్త కార్యక్రమాలు చేపడుతూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజుకు 6.3 మిలియన్ల ఇంపీరియర్ గ్యాలన్ల ఉత్పత్తి సామర్థ్యంతో 16 బావులు కలిగి ఉన్న ఆల్ట్రా ఫీల్డ్ లో భాగమైన సులేబియా ఫీల్డ్ అభివృద్ధిని కూడా మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది. అలాగే కువైట్ లో మనం చూసుకుంటే రోజు రోజుకు నీటి వినియోగం పెరుగుతూ ఉండడంతో అయితే నీటిని ఉత్పత్తి చేసేందుకు అలాగే కువైట్ లో ఎక్కడెక్కడ భూగర్భ జలాలు ఉన్నాయని చెప్పేసి గుర్తిస్తూ ఉన్నారు. కువైట్ లో ఎక్కువ శాతం పెట్రోల్ ఉంటే తక్కువ శాతం మాత్రమే నీరు ఉంది. ఆ యొక్క నీటిని గుర్తించి ప్రజలకు అందించాలని చెప్పేసి మేము అన్వేషిస్తూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో నీటిని పొదుపుగా వాడాలని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.